నోటి దగ్గరికి ముద్దొస్తే దాన్ని తీసి పడేసేటటువంటి వ్యవహారమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ల విషయంలో జరుగుతుంది. ఒకటి, జగన్ సర్కార్ గతంలో కేంద్ర ప్రభుత్వం మనకి మెడికల్ సీట్లు కేటాయిస్తే అందులో 75% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో అమ్మేసుకుంటోంది. తద్వారా బడుగు బలహీన వర్గాలకే కాదు, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా నష్టమే వస్తుంది అన్నటువంటిది తెలుగుదేశంతో పాటు జనసేన నాడు విమర్శ చేసి మేము అధికారంలోకి వస్తే అవి తీసేస్తాం అని ప్రకటించారు. అది జరగకపోగా ఇప్పుడు అవి కొనసాగుతా కొత్తగా వస్తున్నటువంటి మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి సీట్లని వద్దంటున్నారు వీళ్ళు, అది పీపీపీ కింద ఇచ్చేస్తామంటున్నారు. ఇదెక్కడ ధోరణి అన్నటువంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్న అయినా ఇప్పుడు తాజాగా సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త అయినా. ఇదివరకటి రోజుల్లో టాప్లో మార్కులు 563, అంటే అప్పట్లో గత ఏడాది 563 స్కోర్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చేది. 5 కొత్త కాలేజీలు 750 సీట్లు అదనంగా రావడం మూలంగానే సాధ్యమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ర్యాంకు సాధించినా కూడా, మంచి ర్యాంక్ సాధించిన రిజర్వేషన్ వర్గాలకు రక్తహస్తం చూపెడుతున్నారు. పోటీకి అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన ఉందంటూ ఇందులో ఏయూ రీజియన్లో ఎట్లా ఉన్నది, ఎస్వీయూ రీజియన్లో ఎట్లా ఉంది అన్నటువంటిది ఒక వార్త రాసుకొచ్చారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే మెడికల్ కళాశాలల నిర్వహణకు అయ్యే వ్యయం భారీగా ఉన్నది కాబట్టి అది ప్రభుత్వాలు భరించడానికి సిద్ధంగా ఉండట్లేదు. వాస్తవంగా మెడికల్ కళాశాల కోణంలో చూడకుండా ఆసుపత్రి కోణంలో చూస్తే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఎంత డబ్బులు పెడతామో వైద్యారోగ్య శాఖ నుంచి అట్లాగే దానికి పెట్టగలిగితే అవి నడవడానికి వీలుంటుంది. అట్లాగే అనేక మంది కొత్త డాక్టర్లు తయారు కావడానికి వీలుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు నాడు చేసింది తప్పు అన్నప్పుడు, ఆ రోజున వాళ్ళు పెయిడ్ సీట్లు చేసుకొచ్చారు 75% అన్నప్పుడు, అదే తీసేసి అందరికీ ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పినప్పుడు అది గొప్పగా అనిపించింది. ఇప్పుడు అసలు కంప్లీట్గా వదులుకోవడం అన్నటువంటిది ఖచ్చితంగా తప్పే అవుతుంది. దాని మీద ఇప్పటికైనా ఓ పక్కన శపథాలు లేకపోతే దమ్ముంటే రండి ఛాలెంజ్లు ఇవి చేసుకుంటున్నాం. పోనీ ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాది చేస్తాం లేదా పైన ఏడాది చేస్తాం అన్నటువంటిది. లేదంటే ముందు ఈ పీపీపీ అనేటటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడమా, దీని మీద స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది.